ఈ సమావేశాన్ని పెట్టి అన్ని రాజకీయ పార్టీలకు హెచ్చరిక చేస్తున్నాం. మేము అవసరమైతే ఇండిపెండెంట్ గా నిలబడి మా యొక్క హక్కుల్ని సాధించేందుకు కూడా ఈ సమాజంలో మార్పు కోరుకుంటాం. బ్రాహ్మణ యొక్క స్లోగనే అది, సర్వే జన సుఖినో భవంతు. ప్రతి కులాన్ని కూడా అర్థిస్తాం. ఇవాళ ఈ రాజకీయ పార్టీలో ఉంటాడు, టికెట్ రాదని ఆ రాజకీయ పార్టీలకు మారుతుంటాడు. వారికి సిద్ధాంతం లేదు. సిద్ధాంతం కోసం, సనాతన ధర్మం కోసం, ధర్మ పరిరక్షణార్థం మేము నిలబడి ఉన్నాం. మమ్మల్ని స్వతంత్ర అభ్యర్థులుగా మీరు ఎన్నుకోండి. ఈ సమాజంలో రుగ్మతలను మేము నిర్మూలించడం నడుం కడతాం. మీ మధ్యలో ఉంటాం. మీకు సేవ చేసేందుకు సిద్ధంగా ఉంటాం. నేనైతే అతి సామాన్యుణ్ణి అయినా సరే మీకోసం నడుం కడుతున్నా అని ముందుకు వచ్చినట్లు మా యొక్క వైష్ణవి ప్రసాద్ గారిని సమర్థించాల్సిన ఆవశ్యకత ఉంది కనుక దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాం. 45 లక్షల మంది తెలంగాణలో వైశ్యులు బ్రాహ్మణులు కలిసి ఉంటే మనం ఎక్కడున్నాం? ఇంతమంది ఇంత శక్తి ఉన్న మనం ఎక్కడున్నాం? కింద అడుగునున్నాం. ఇవాళ రోజున వైష్ణవి ప్రసాద్ గారు ఈ ముందంజ వేయడం అనేది మనందరం సపోర్ట్ చేయాల్సిన కరెక్ట్ సమయం ఇది. మనమందరం కూడా ఆయన్ని సపోర్ట్ చేసుకుంటూ మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఆయనకంటే మనకు ఎక్కువ ఉంది, ఈ రాష్ట్రానికి ఎక్కువ ఉంది. మన అందరి సంఘటిత శక్తిని వెలికి తీయగలిగితే మాత్రం తప్పకుండా మనం విజయం సాధిస్తాం. వైష్ణవి ప్రసాద్ గారిని మనం గెలిపించుకుందాం. దయచేసి మీరందరూ పిలుపునివ్వండి. మన బ్రాహ్మణ వైశ్య సంఘాలే కాదు, అందరూ కూడా ప్రజలందరినీ ముందుకు తీసుకొచ్చి ఒక మంచి వ్యక్తిని మనం గెలిపించుకుందాం అనే నినాదాన్ని మనం చాటి ఈ లక్ష్యాన్ని ముందుకు ఛేదించుకుంటూ వెళ్ళాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ముఖ్యంగా ఎవరు వస్తారా అని ఎదురు చూసే సమయంలో బ్రాహ్మణులు లేకుండా ఎలక్షన్స్ వస్తున్నాయే, ఎవరు మన తరపు నుంచి బ్రాహ్మణ తరపు నుంచి ఎవరు నుంచుంటారా అని ఆలోచించే టైంలో శ్రీ వైష్ణవి ప్రసాద్ గారు రావడం మనకెంతో గర్వకారణం. అందువల్ల మనం వాళ్ళకి వీళ్ళకి ఓట్లు వేసి అయ్యా మాకు పని చేయండి, మనమేమో ఓట్లు వేసి వాళ్ళని గెలిపిస్తున్నాం. మనం అయ్యా మాకు ఈ పని చేయి ఆ పని చేయి అనే కర్మ మనకెందుకు చెప్పండి. అందుకనే మన బ్రాహ్మణ బంధువు ముందుకొచ్చి ఎంత ఖర్చైనా పర్వాలేదు నేను నుంచుంటానని ధైర్యంగా వచ్చారు. అందుకనే మొన్ననే మా దగ్గర కూడా మీటింగ్ అయింది. మా సంఘం ద్వారా మేమందరం ఏకగ్రీవంగా మూసాపేట సంఘం సభ్యులందరం ప్లస్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా మేము చెప్పడం జరిగింది. మన బ్రాహ్మణైన వైష్ణవి ప్రసాద్ గారికి 100% మేము మా తరపు నుంచి బలపరుస్తున్నాం. హైదరాబాద్ నగరంలో గత 30 సంవత్సరాల నుంచి మనందరికీ తెలుసున్నది అనేక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు, అనేక మందికి విద్యాదానం, విజ్ఞానం అన్నీ కూడా ఇస్తూ అందరికీ కూడా సుపరిచితంగా ఉండి నేనున్నాను, ఎంతైనా ఖర్చు పెట్టి నేను కూడా ఎలక్షన్లో నిలబడి మన సత్తా కూడా చూపించాలి, రాబోయే ఎలక్షన్లో ఇండిపెండెంట్ ఎప్పుడు గెలుస్తారు అనేటటువంటి ఆ ఆశ పక్కన పెట్టి మనందరం కలిసికట్టుగా ఉంటే ఎందుకు గెలవరు అనేటటువంటి ఒక విధానాన్ని తీసుకొచ్చి మనందరం కూడా మనమే కాదు మన ఫ్రెండ్స్, చుట్టాలు, పక్కాలు అందరికీ కూడా చెప్పి మన దగ్గరలో ఉన్నటువంటి మనకు తెలుసున్న వాళ్ళ అందరి ఓట్లు కూడా మన ప్రసాద్ గారికి వేసే విధంగా మనందరం కూడా కృషి చేస్తే ఈ అవకాశమైనటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్. సభ ముందున్న బ్రాహ్మణ బంధువులకు అందరికీ నమస్కారం. మేము కామాక్షి బ్రాహ్మణ సంఘం తరపు నుంచి మేము వచ్చాము. మేము నిన్న రాత్రి మీటింగ్ పెట్టుకున్నాము. మీటింగ్ పెట్టుకుని ఎట్టి పరిస్థితిలో వైష్ణవి ప్రసాద్ గారికి మేము అందరం సపోర్ట్ చేయాలి, ఓటు వేయాలి అని నిన్న రాత్రి మీటింగ్లో మేము అంతా డిసైడ్ చేసుకున్నాము. అలాగే మేము కూడా మౌత్ క్యాన్వాసింగ్ చేసాం. ఈ నోటిఫికేషన్ రాకుండానే మేము ఆల్రెడీ మౌత్ క్యాన్వాసింగ్ చేసాము. జీడిమట్ల ఏరియా కానీ, సురారంలో కానీ, జగద్గిరి గుట్ట కానీ ఈ ఏరియాలో మేము ఆల్రెడీ మౌత్ క్యాన్వాసింగ్ చేసేసాము. మేము ఇంకా చేయబోతున్నాము, ఈ మౌత్ క్యాన్వాసింగ్ ఇంకా చేయబోతున్నాము. సో ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ. ఈ కార్యక్రమంలో మనం బ్రాహ్మణ అందరూ వైష్ణవి
ప్రసాదరావు గారికి ఓటేసి అత్యధిక మెజారిటీతో మనం గెలిపించాలని మనం అందరం ఈ మీటింగ్ పెట్టుకుంటున్నాం. దాంట్లో భాగంగానే నేను ఒక చిన్న విజ్ఞప్తి చేస్తున్నాను. మనం మీటింగులు పెట్టేదానికంటే కూడా మన ఓట్లన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేటువంటి మన బూతుల్లో చూసుకుంటూ ఆ రోజు కంపల్సరీగా మనం అందరం ఓటు వేసేటట్టుగా కూడా మన వాళ్ళందరికీ తెలియజేయాలి. అట్లా ఉంటే మన ఉన్న బ్రాహ్మణ మొత్తం ఓట్లు ఎప్పుడైతే పడతాయో అప్పుడు డెఫినెట్గా మన ప్రసాద్ గారు గెలిచేది మాత్రం గ్యారంటీ. కాబట్టి మన బస్తీలో ఉన్నటువంటి మన సంఘాల్లో పెద్దలందరూ ఇది గమనించి ఈ విధంగా చేయాల్సిందిగా మరీ కోరుతుంది. వైష్ణవ్ ప్రసాద్ గారికి నేను ఇచ్చే సలహా ఏంటంటే పోలింగ్ ఏజెంట్లు ముఖ్యము. ఒక బూత్ వైజ్ కమిటీస్ వేసుకొని ఆ బూత్లో ఆ పోలింగ్ సెంటర్లో మనకి ఎంతమంది ఉన్నారో వాళ్ళందరినీ కూడా సమీకరించుకొని వాళ్ళందరి చేత ఓట్లు వేయించగలిగితే అందరి ఓట్లు వస్తాయి. ప్రపంచంలోనే అగ్రగామిగా ఉన్నటువంటి మల్కాజ్గిరి పెద్ద కాన్స్టిట్యున్సీ. ఈ మల్కాజ్గిరిలో మనం కనుక విజయం సాధిస్తే ప్రపంచాన్ని జయించినట్టే. బ్రాహ్మణ వాణి పార్లమెంట్లో వినిపించే భాగ్యం మీకు కలిగింది. మీరు దాన్ని సద్వినియోగం చేసుకోండి. అందరికీ మనం చేస్తున్న బ్రాహ్మణులు ప్రతి ఒక్కళ్ళు ఓటు వేయండి. మీ పక్క వాళ్ళకి చెప్పండి, మీ ఫ్రెండ్స్కి చెప్పండి, ఒక్కసారి మాకు అవకాశం ఇవ్వండి, మా బ్రాహ్మణ సోదరుని గెలిపించండి అని మీరు రిక్వెస్ట్ చేయండి. అందరూ సహకరించి ఆ వైష్ణవ్ ప్రసాద్ గారిని పార్లమెంట్లో ప్రమాణ స్వీకారం చేయటమే కాకుండా మన వాణిని వినిపించే అవకాశాన్ని మీరు వదులుకోవద్దు. ఇది సద్వినియోగం చేసుకోండి అని నా మనవి చేస్తున్నా. రాజకీయంగా మనం సీటు కొట్లాడాలి. మాకు సీట్లు ఎదిగిస్తావు ఇయ్యవు. మాలో లోపం ఏంది? డబ్బులా ఓటా మనం అడగలే కదా. కాబట్టి ఒక ఐక్యంగా ఒక కమిటీ వేసి మనం సీట్ల గురించి కొట్లాడితే కార్పొరేషన్లో కంపల్సరీ మనం సాధిస్తాం. ప్రసాద్ గారు నిజంగా నాకు తెలిసిన కాడికి వైఎస్ఆర్ క్యాటరింగ్ ఆయన చేసే సేవా కార్యక్రమంలో నేను ఒక వంతు కాదు, ఎంతోమందికి చదివిస్తాడు, ఫీజులు కడతాడు. ఎందుకంటే నాకు తెలుసు కాబట్టి మా దగ్గర క్యాటరింగ్ చేసినప్పుడు వాళ్ళ మనుషులు చెప్తారు, సార్ మాకు ఇది చేశారు సార్, అది చేశారు. ఆయన ఒక మనసు చాలా పెద్దది. ఎంతోమందికి విద్యకు లేకుండా ఫీజులు కట్టి వాళ్ళు చదివిస్తాడు. వచ్చే సంపాదన మొత్తం కూడా చాలామందికి ఖర్చు పెడతాడు. కాబట్టి ఈ దృష్టిలో పెట్టుకొని రాబోయే బాధ్యతల మీటింగ్ పెడదామని మీ అందరూ తెలియజేస్తూ అందరికీ నమస్కారం. ఈరోజు నేను పాలిటిక్స్లోకి రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అంటే, మన రాజకీయ శూన్యత అనేది బ్రాహ్మణులకి వైశ్యులకి కూడా ఏర్పడింది. ముఖ్యంగా దాన్ని మనం సాధించవలసిన అవసరం ఉంది. ఏ రంగం చూసినా కూడా మనం ముందున్నాం. రాజకీయ రంగంలో మనం ఎందుకు వెనకబడ్డాం? మన యుక్తి, మన ఆర్థిక బలం, మన తెలివితేటలు అన్నింటినీ కూడా ఇతరులు వాడుకొని వారు ముందుకు వెళ్తున్నారు. మన తెలివితేటలు మనకుండగా మనం ఎందుకు ముందుకు వెళ్ళలేమో అని నాకు అనిపించి, ఎవరైనా వస్తారేమో వారికి సపోర్ట్ చేసి నిలబడదాం, వారికి అండగా నిలబడి మనం వాళ్ళని గెలిపించి మన ప్రతినిధిగా సభలోకి ముందుకు తీసుకెళ్దామని నేను అనుకున్నా. కానీ ఎవరూ రాకుండా ప్రతి ఒక్కరూ, ప్రతి సంఘం, రాష్ట్రంలోనే ఉన్న ప్రతి సంఘం కూడా నాకు మద్దతు తెలిపి మీరే ఉంటే బాగుంటుంది అని నన్ను ముందుకు ప్రోత్సహించారు. ఆ ధైర్యం నేను చేయవలసి వచ్చింది. వాళ్ళ ప్రోత్సాహం వల్ల వారు ఉన్నారని ధైర్యంతో నేను ముందుకు వెళ్తున్నా. రాజకీయంగా బ్రాహ్మణులుగా మనం ఎదగవలసిన అవసరం ఉంది. అటు వైశ్యులు ఎదగవలసిన అవసరం ఉంది, ఇటు బ్రాహ్మణులు ఎదగవలసిన అవసరం ఉంది. రాజకీయ పార్టీలే ఆ పార్టీలోంచి దూకిన కండువా కప్పుకుంటే వీళ్ళు కండువా కప్పేస్తున్నారు. ఈ పార్టీలోంచి దూకి అటువంటి వేరే పార్టీలో దూకేస్తే వాళ్ళు కండువా కప్పేసి సీట్లు ఇచ్చేస్తున్నారు. వాళ్ళకే లేని సిద్ధాంతం. మనం సిద్ధాంతంగానే ఉన్నాం, మన పద్ధతిగానే ఉన్నాం. ఈ ఒక్కసారి మనం బ్రాహ్మణం, మన వైశ్యులం, మనం కలిసి ముందుకు వెళ్ళాలి అని ఎందుకు ఆలోచించకూడదు? ఆలోచించవలసిన అవసరం, ఆవశ్యకత ప్రతి ఒక్కరికి ఉంది. ఎందుకంటే సిద్ధాంతాలు గల పార్టీలే వాళ్ళ సిద్ధాంతాలు వదిలేసి ఇతరులను ప్రోత్సహిస్తున్నప్పుడు మనం ఎంతో పద్ధతిగా ఉండి సిద్ధాంతపరంగా మనం నైతికంగా తెలివితేటలుగా ప్రతి దానికి మనం నీతివంతంగా ఉన్న మన కోసం ఆలోచించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. కాబట్టి నేను ఒక బ్రాహ్మణుడిగానే వైష్ణవి ప్రసాద్గా రావట్లా, నేను ఒక బ్రాహ్మణుడిగా మీ ప్రతినిధిగా ముందుకు వస్తున్నా.